జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడుగలై శరణం. 13వ తిరుప్పావై పాశురం గురించి తెలుసుకుందాం. దాని యొక్క భావాన్ని కూడా తెలుగులో తెలియజేసే ప్రయత్నం మీకోసం. புள்ளின் வாய்க்கு ஞானை கொல்லாவரக்கனை கிள்ளி கலந்தானை கீர்த்திமை பாடிப்போய் கல்லாரும் பாவைக்கலம் புக்கார் வெள்ளி ஏழுந்து வியாலா மருஜித்துப்புள்ளம் சிலும்பினிகான் போதிரிக்கான்னினாய் குலக்குளிர்க்குடைந்து நீராடாதே பலிக்கிடத்தியோ பாவைனி నన్నలాల్ కల్లం తవేరుందు కలందేలోరెంబవాయ్. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క 13వ పాశురం తెలుగు భావం ఏమిటంటే, కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని 10 తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తన చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును అనుభవింపగోరు గోపికలందరూ సంకేత స్థలమునకెప్పుడో చేరిపోయారు. నీవింకనూ లేవకున్నావు, తెల్లవారినదని సూచించుచు శుక్రుడు ఉదయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులన్నీయు తమ ఆహారాన్వేషణ నిమిత్తము అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా, నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూసినది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా, ఇకనైనను లేచి రావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహ తాపమున తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకను పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును అని గోదాదేవాదులు 8వ గోపికను మేల్కొల్పుతున్నారు అని యొక్క పాశురానికి తెలుగు భావము. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడుగలై శరణం.